హెల్త్. ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? డిస్క్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలేంటి? ఆస్టియో ఆర్థరైటిస్ కి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది ఆర్థరైటిస్? చూడండి, ఆర్థరైటిస్ అంటే ఇది మోకాళ్ళ సంబంధించిన ప్రాబ్లం, లేదంటే దీనికి కీళ్ళ సంబంధించిన ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో కీళ్ళలో ఒకవేళ నొప్పులు అవుతున్నాయి, అది మీకు మోకాళ్ళు కానివ్వండి, లేదంటే నడుములో కానివ్వండి, లేదంటే మీ హిప్ జాయింట్లో కానివ్వండి, మెడమలో కానివ్వండి, లేదంటే చేతుల్లో. సో ఎక్కడైనా బాడీలో జాయింట్ పెయిన్స్ మనకు వస్తుంది అంటే దానికి మనం ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆర్థరైటిస్ ఇందులో మనకు ఈ నొప్పి దేని మూలన వస్తుంది, రీజన్ ఏముంది, దాన్ని బట్టి మనకు డిసీజెస్ పేర్లు అనేటివి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు వాపులు మూలన నొప్పులు వస్తున్నాయి అంటే దానికి రుమాటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. ఒకవేళ మీకు నొప్పులు అనేది యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల వస్తుంది అంటే దానికి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తాము. ఒకవేళ మీకు నొప్పులు అనేది కీళ్ళు అరిగిన తర్వాత వస్తుంది, అరుగుదల తర్వాత వస్తుంది అంటే దానికి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అన్ని రిపోర్ట్లు చూసుకుంటాము, మీ ఎంఆర్ఐ చూసుకుంటాము, మీ సిఆర్పి లెవెల్స్ చూసుకుంటాము, ఆర్ఏ లెవెల్స్ చూసుకుంటాము, అన్ని లెవెల్స్ నార్మల్ వస్తుంది అనమాట. అయినా కూడా వాళ్ళకు నొప్పి వస్తుంటుంది. కొంతమంది ఎలా కూడా ఉంటారు, వాళ్ళకు సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అని చెప్తాము. సో ఇలా మనం చూసుకుంటూ పోతే దేర్ ఆర్ న్యూమరస్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే చాలా రకాల ఆర్థరైటిస్ అనేది మనకు ఉంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. అదే చర్మ వ్యాధి ఉంటుంది ఒకటి, సోరియాసిస్ అని, ఆ వ్యాధి ఉన్నప్పుడు కూడా మనకు కీళ్ళ నొప్పులు వస్తాయి, దానికి సోరిక్ ఆర్థరైటిస్ అంటాము. సో ఇలా దేర్ ఆర్ న్యూమరస్ ఆర్థరైటిస్ అన్నమాట. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏం చూస్తూ ఉంటాము, జనాలకి ఎక్కువగా ఏ వ్యాధి వస్తూ ఉంటుంది అన్నట్లు చూసుకుంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అరుగుదల వల్ల వచ్చిన నొప్పులు. ఇప్పుడు అరుగుదల ఎక్కడ వస్తుంది, ఎక్కువగా బరువు దేని మీద, ఏ జాయింట్ మీద మనం వేస్తామో అవి మీకు నొప్పి రావడం జరుగుతుంది. ఏమున్నాయి, మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడుతూ ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల వచ్చిందంటే దానికి ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అండ్ ఈ రకమైన ఆర్థరైటిస్కి మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇనీషియల్ స్టేజెస్లోనే వస్తే చాలా తొందరగా తక్కువ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. అదే మనకు వేరే ఆర్థరైటిస్ చూసుకున్నాం అనుకోండి, రుమాటెడ్ ఆర్థరైటిస్ ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం మూలన ఏమవుతుందంటే మన జాయింట్లో స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్టిఫ్నెస్ వల్ల మనకు పెయిన్స్ కూడా రావడం జరుగుతుంది, రెడ్నెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆర్థరైటిస్కి కూడా హోమియోకేర్లో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకవేళ పాజిటివ్ ఉంటుంది. అయితే డాక్టర్, చాలా వరకు జాయింట్ పెయిన్స్తో అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అయితే నార్మల్ జాయింట్ పెయిన్స్కి ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఎస్, ఇప్పుడు నార్మల్ జాయింట్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్లో ఎలాంటి డిఫరెన్స్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి జాయింట్ పెయిన్ మనకు ఆర్థరైటిస్ కాదు, ఇది మైండ్లో పెట్టుకోండి. పెయిన్ బికాజ్ ఆఫ్ ఎగ్జర్షన్ అంటే మనం ఎక్కువ పని చేసినాము, మనకు అలవాట లేదు, సడన్లీ ఒక్కసారి ఎక్కువ పని చేసేసినాము, ట్రావెల్ చేసేసినాము, ట్రెక్కింగ్ చేసినాము, స్విమ్మింగ్ చేసినాము అనుకోండి, నెక్స్ట్ డే కొంచెం ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది. అది కండరాల్లో నొప్పి ఉండనివ్వండి, లేదంటే మోకాల్లో కానీ కీళ్ళ నొప్పులైనా ఉండనివ్వండి. సో ఇలా ఎక్కువ పని చేసిన తర్వాత, ఎగ్జర్షన్ తర్వాత మీకు ప్రాబ్లం వచ్చింది నొప్పులు అంటే దానికి ఆర్థరాలజియా అంటే మయాలజియా అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పెయిన్స్లో అండ్ నార్మల్ ఆర్థరైటిస్లో ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతామంటే, ఇది తొందరగా తక్కువ అయిపోతుంది. అంటే 2 వారాల్లో లేదంటే 1 వారం లోపల్లోనే ఏం మెడిసిన్స్ తీసుకోకపోయినా కూడా ఇది ఆటోమేటిక్గా తక్కువ అయిపోవడం జరుగుతుంది. బికాస్ ఇది ఎగ్జర్షన్ వల్ల, ఓవర్ యూజ్ ఆఫ్ యువర్ జాయింట్ అండ్ మజిల్స్ వల్ల రావడం జరిగిందనమాట.
అదే మీకు నెల వరకు అట్లనే ఉంటుంది అండ్ మందులు తీసుకున్న రోజులు తక్కువ అయినట్టు అనిపించి మళ్ళీ యథావిధిగా పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి మందులు బంద్ చేసిన తర్వాత అని చూసుకుంటే దీనికి మనం ఆర్థరైటిస్ వ్యాధి ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది స్టార్టింగ్ మనం ఎలా దానికి ఐడెంటిఫై చేయాలి అని. ఇప్పుడు నొప్పులు నెల వరకు అలాగే ఉంది, మందులు వాడుతున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ అయిపోయింది. దీని తర్వాత ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు చూసుకోవడానికి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. అప్పుడు మేము చూసి ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అండ్ ఏ రీజన్ మూలన వచ్చింది దానికి అన్ని మెడికేషన్స్ ఇచ్చి పూర్తిగా నార్మల్ అయ్యేటట్టు మీకు చేస్తాం అన్నమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు షోల్డర్స్ బాగా నొప్పి లేస్తాయండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా? 3 months నుంచి ఉంటుంది. ఓకే, 2 షోల్డర్స్లో జాయింట్ నొప్పి ఉందా? అవునండి, 2 షోల్డర్స్. అచ్చా, షోల్డర్స్ లేపగలుగుతున్నారా? ఇప్పుడు మామూలుగా అంటే ఒక్కోసారి కొంచెం లేస్తుంటాయండి. అచ్చా, ఇది షోల్డర్లో మాత్రమే ఉందా లేదంటే మెడ కూడా ప్రాబ్లం ఉంది మీకు? మెడలో కూడా నొప్పి కానీ స్టిఫ్నెస్ కానీ ఉండడం జరుగుతుంది? సరేనండి, చెప్తాను. యూజువల్లీ ఓన్లీ షోల్డర్ జాయింట్ పెయిన్స్ అనేది ఉంది అండ్ మామూలుగా మనం షోల్డర్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము అండ్ వెనుక ఇలా మనం చెయ్యలేకపోతున్నాము అంటే అది ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఆ ప్రాబ్లమ్ని. సో ఈ ప్రాబ్లం ఇట్ విల్ కమ్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే మన జాయింట్ ఎలా ఉంటుంది, షోల్డర్ జాయింట్ ఎలా ఉంటుంది అంటే ఇలా సగం బాల్ అండ్ సాకెట్ లాగా ఉంటుంది. సో ఇందులో మనం ఫ్రీ మూమెంట్ అవ్వాలి ఇట్లా, కానీ ఇదేమవుతుందంటే ఇట్లా పట్టుకోబోతుంది అనమాట వాపు వల్ల. సో ఇది పూర్తిగా పైన ఇలా రాదు. సో ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ వాపు వల్ల మీకు నొప్పులు అనేది వస్తున్నాయి అండ్ స్టిఫ్నెస్ అనేది జరిగింది. సో దీనికి చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయండి హోమియోపతిలో. ఇది ఒక క్రానిక్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. గ్రాడ్యువల్లీ పెరుగుతుంది, మెడిసిన్స్ తీసుకోకపోతే గ్రాడ్యువల్లీ పెరిగి ఒక 2 years 3 years వరకు కూడా ఉండడం జరుగుతుంది. బట్ హోమియోపతి తీసుకుంటే అతి తొందరలోనే తక్కువ అవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో సహా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మేము మీకు చూపిస్తాము. ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే పూర్తిగా మీ ప్రాబ్లం తక్కువ అయ్యేటట్లు చూస్తామన్నమాట. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి. డాక్టర్, అయితే ఇందాక అన్నారు ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు. అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆస్టియో? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంటే ఎల్డర్లీ ఏజ్ అనమాట. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తాము. ఇప్పుడు ఎక్కువ ఏజ్ అంటే ఎంత? మనం 40 దాటినామనుకోండి, దాని తర్వాత ఈ ఇబ్బందులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 60 తర్వాత ఆల్మోస్ట్ చాలా జనాలకి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. దానివల్లనే ఈ ప్రాబ్లమ్ని ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజెస్లో ఇదొక డిసీజ్. వై? బికాస్ ఇప్పుడు చాలా మనం వర్కౌట్ చేయడం వల్ల, ఓవర్ ఎగ్జర్షన్ చేయడం వల్ల మొత్తం సంవత్సరం 60 years వరకు జాయింట్స్ అనేటివి యూజ్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే 40 దాటిన తర్వాత మన బాడీలో లోపాలు రావడం అనేది జరుగుతుంది అనమాట. అది మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి, లేదంటే కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇలా అవ్వడం జరుగుతుంది. సో దాని మూలన ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ లైఫ్ స్పాన్లో మనకు ఎన్నోసార్లు దెబ్బలు తగిలి ఉంటుంది. సో ఆ దెబ్బలు తగిలినప్పుడు మనం మంచిగా గట్టిగా ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఏం అనిపించదు, కానీ బికాజ్ ఆఫ్ స్లైట్ వేర్ అండ్ టియర్ ఏమవుతుంది, ఒక చోట మనకు ఎక్కువగా బరువు పడడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మోకాలు ఉందనుకోండి, ఇది జాయింట్ ఉంది ఇక్కడ. సో మీకు ఈ సైడ్ ప్రాబ్లం అయిందంటే నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ సైడ్ ఇలా ఎక్కువ బరువు పడుతుంది, ఈ సైడ్ పడట్లేదు బరువు, కాబట్టి ఇది ఇక్కడే రాపిడి వస్తుంది ఉంటుంది. ఇట్లా చేస్తే ఒకటే సైడ్ రాపిడి ఉంటుంది. సో దానివల్ల మీకు మెల్లమెల్లగా 40 తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. 60 అది దాటిన తర్వాత చాలా అరుగుదల ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు నొప్పులు అనేటివి తెలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్ అన్నమాట. లోపాలు రావడం, ఎప్పుడైనా దెబ్బలు తగిలితే అది కరెక్ట్గా మనం రెస్ట్ తీసుకోకపోతే ఇది పెరిగిపోయి మనకు ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహమ్మద్ యూనుస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో
ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే డాక్టర్. రుమేటాయిడ్ ఆర్థరైటిస్, ఇందాక ఆస్ట్రియో ఆర్థరైటిస్ అన్నాం కదా, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? రుమాటైడ్ ఆర్థరైటిస్ చూడండి, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండ్ ఇదేంటంటే మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. అంటే ఒకవేళ మీలో ఆల్రెడీ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, థైరాయిడ్ లాంటిది, డయాబెటీస్ లాంటిది, లేదంటే సోరియాసిస్ లాంటిది, ఇలా ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది. సో అలాంటి వాళ్ళకు తొందరగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. రెండోది, మీ ఫ్యామిలీలో ఇలా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ మదర్ ఫ్యామిలీలో కానీ ఫాదర్ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే మీకు తొందరగా వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. మూడోది ఏంటంటే, మీ లైఫ్లో చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది, చాలా ఆలోచిస్తున్నాము, చాలా టెన్షన్లు తీసుకుంటున్నాము. సో దాని తర్వాత కూడా ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది మనకు ఉంటాయి అన్నమాట. అండ్ మేల్ అండ్ ఫీమేల్లో చూసుకుంటే, ఫీమేల్స్లో ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. బికాస్ ఆఫ్ న్యూమరస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే విల్ బీ ఫీలింగ్ ఇన్ దేర్ హోమ్స్. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఫీమేల్స్లలో. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. ఇప్పుడు వచ్చేసిన తర్వాత అయితే దేర్ విల్ బీ మల్టిపుల్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ పెయిన్స్ అన్నమాట. కొంతమందికి పులుపుతో పడదు, కొంతమందికి చికెన్ పడదు, కొంతమందికి స్వీట్లు పడవు, కొంతమందికి నాన్ వెజెస్, ఏ నాన్ వెజ్ తీసుకున్నా కూడా పెరిగిపోవడం జరుగుతుంది, నొప్పులు అలా ఉంటుంది అన్నమాట. దీనికి ఐడెంటిఫై ఎలా చేయాలి, మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు చూసుకుంటే, ఈ వ్యాధి మ్యాక్సిమం చేతుల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా మనకు ఈ జాయింట్స్ అంటే ఫింగర్స్లో మనకు నొప్పులు రావడం జరుగుతుంది. పొద్దున పూట మార్నింగ్ టైమ్స్లో ఇవి టైట్ అనిపిస్తుంది, లేదంటే మార్నింగ్ టైమ్స్లో మనకు నొప్పులు అనిపిస్తున్నాయని వాపులు అనిపిస్తుంది. అండ్ యాజ్ డే పాసెస్ ఒక 2-3 అవర్స్ వరకు ఏం ప్రాబ్లం కనపడదు, మళ్ళీ ఈవినింగ్ వరకు చాలా మంచిగా ఉంటాం, మళ్ళీ పొద్దున అయితే కొంచెం ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీకు ఒకవేళ అవుతుంది అంటే ఇది రుమాటైడ్ ఆర్థరైటిస్లో వచ్చే ఎర్లీ సైన్స్ అన్నమాట. అంటే మనకు స్టార్టింగ్ ఉంది డిసీజ్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏం కావట్లేదు కదా, 2 అవర్స్లో మంచిగా అయిపోతున్నాము అని మనం లైట్ తీసుకున్నాము, నెగ్లిజెన్స్ చేసినామంటే వ్యాధి పెరిగిపోయి ఇది స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు దీని మీదనే ప్రాబ్లం ఉండే, మనకు వేళ్ళలోనే ఉండే, దాని తర్వాత వ్రిస్ట్ జాయింట్లో ప్రాబ్లం అవుతుంది, పూర్తిగా మీరు ఇలా మూవ్ చేయలేకపోవడం జరుగుతుంది, అండ్ దాంతో సహా స్టిఫ్నెస్ అండ్ వాపు రావడం జరుగుతుంది. మీరు మొబైల్ పట్టుకోవాలన్నా కూడా కొంచెం మీకు హెవీ అనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఇంకా లేట్ అయిందనుకోండి, మీకు షోల్డర్ జాయింట్స్ కానీ చేతులు కానీ లేదంటే ఎనీ పార్ట్ మీద అయినా ఈ ప్రాబ్లం మీకు ఏర్పడవచ్చు అన్నమాట. అన్ని రకాల ఆర్థరైటిస్లో చూసుకుంటే రుమాటైడ్ కానీ గౌటీ కానీ అందులో ఇది రుమాటైడ్ ఆర్థరైటిస్ డేంజర్ ఆర్థరైటిస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఆర్థరైటిస్ అంటే కీళ్ళకు సంబంధించిన ప్రాబ్లం మాత్రమే అనుకుంటాము. కీళ్ళకు సంబంధించిన ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది, లైట్ తీసుకుంటే కీళ్ళు పూర్తిగా పాడైపోతాయి, మీకు పనిచేయరాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడు కూడా మీరు మెడిసిన్స్ తీసుకోకపోతే బాడీలో ఉన్న ఇతర గ్రంథులు కూడా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. సో ఇలా కాంప్లికేషన్ కూడా ఈ వ్యాధిలో చాలా ఎక్కువ ఉంటుంది రుమాటైడ్ ఆర్థరైటిస్. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే ఈ వ్యాధికి హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలామంది నార్మల్ కూడా అవుతున్నారు. పర్సనలీ ఐ హ్యావ్ ట్రీటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్ ఆఫ్ రుమాటైడ్ ఆర్థరైటిస్. సో హోమియోపతి ఎర్లీ స్టేజెస్లో హోమియోపతికి వచ్చేస్తే పూర్తిగా నార్మల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అమర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్, నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మా మిసెస్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ బాగా లాగుతుంటారు సార్ ప్రతిరోజు. ఓకే సార్, ప్రతిరోజు లెఫ్ట్ హ్యాండ్ మా లాగుతున్నా ఉంటారు సార్, మెడిసిన్ వాడుతున్నాం సార్. సరే, ఓన్లీ షోల్డర్ మాత్రమే ఉందండి, లేదంటే కొంచెం మెడ కూడా ఇబ్బంది అనిపించడం అండ్ ఈ ఏరియా ఇబ్బంది అనిపించడం, దాంతో సహా చేతులు లాగడం అలా కూడా ఉందా?
సార్ షోల్డర్ కింద ఏంటండి? షోల్డర్ ప్లస్ కింద ఫీల్ ఉంటుంది కదా సార్, చేయి మన ఏళ్ళు. ఓకే, అది సార్ ఓన్లీ. సరేనండి, సరే, రైట్, చెప్తాను. ఇక్కడ చూడండి, షోల్డర్ పెయిన్ ఉంది అండ్ మొత్తం చేతులు కూడా లాగడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఇనీషియల్ సైన్ ఆఫ్ స్పాండోలోసిస్ అనమాట. స్పాండోలోసిస్ అంటే మనకు డిస్క్ సమస్య అని చెప్తాం కదా మనం నార్మల్ లాంగ్వేజ్లో, దానికి మనం మెడికల్ లాంగ్వేజ్లో స్పాండోలోసిస్ అంటాము. ఇంకా డీప్లో పోతే డిస్క్ బల్జ్ కానీ, ప్రొట్రూషన్ కానీ, డీజనరేషన్ కానీ ఇలా చాలా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ స్పాండోలోసిస్లో మీరు ఉన్నారు. ఇందులో ఏం జరుగుతుందంటే మీకు ఒక చెయ్యి అనేది లాగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం లేట్ అయిందంటే కొంచెం తిమ్మిర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది ఒక్కసారి పేషెంట్ మన దగ్గర విజిట్ అవుతే కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. చేతులు అనేది పట్టుకొని కొంచెం ప్రెషర్ ఇచ్చి ఎక్కడ వరకు నొప్పి ట్రావెల్ అవుతుంది అవన్నీ మేము చూసి దానికి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ కాల్ మీద అండ్ ఈ ఒకటే సైన్ మీద మనం డిఫరెన్షియేట్ చేయలేము. ఇంకొక వ్యాధి ఏముంటుందంటే దానికి ఫ్రోజన్ షోల్డర్ అని కూడా చెప్తూ ఉంటాము. ఫ్రోజన్ షోల్డర్లో కూడా సేమ్ రకాల ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇక్కడ స్టిఫ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే పట్టుకోపోవడం, భుజం అనేది చాలా టైట్గా పట్టుకుపోయింది అండ్ నొప్పి ఎక్కువగా అవుతుంది అన్నట్లు అనిపించిందంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ కూడా కావచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, అది ఫ్రోజన్ షోల్డర్ కానివ్వండి, లేదంటే స్పాండ్లోసిస్ కానివ్వండి, సయాటికా కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. సో ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు చూద్దాం. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళ నొప్పి మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎప్పటి నుంచి ఉందమ్మా మోకాళ్ళ నొప్పులు? మెట్లలో ఇరికింది కాలు. ఏమైందమ్మా? మెట్లలో ఇరికింది సార్. మెట్లో ఓకే ఓకే ఫైన్. ఇంకా ఓకే, టీవీ చూస్తూ మాట్లాడకండి. దగ్గరికి వస్తలేదు, కింద వస్తలేదు, కొద్దిగా వాపు వస్తుంది. అచ్చా అచ్చా, మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 45 సార్. 45 ఉంటుంది. ఓకే, వాపులు కూడా ఉన్నాయా మోకాళ్ళలో? వాపు కొంచెం తగ్గింది, పైకి వస్తుంది ఇట్లా తోడ లెక్క, కిందికి వచ్చేది అంతకు ముందు. ఓకే, ఇట్లా నరాలు పట్టేసినట్టు అయింది. ఇది ఎన్ని నెలల నుంచి ఉందమ్మా ఇబ్బంది మీకు? కింద కూర్చో వస్తలేదు, వాపు వస్తుంది. మీకు అంతకుముందు కిందికి వచ్చేది పాదాల వరకు, ఇప్పుడు పైకి వస్తుంది వాపు. సరే, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇబ్బంది? 2-3 నెలలు అవుతుంది సార్. చూయించుకుంటూనే ఉంటున్నా కానీ తగ్గలేదు. సరే అమ్మా, చెప్తాను. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పిన, కాళ్ళు బెనికినప్పుడు, చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు అన్నట్లు. సో ఇట్ ఈస్ అ క్లాసికల్ కేస్ ఆఫ్ దట్ థింగ్. సో మెట్లు నుంచి దిగుతున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయింది అన్నట్లు చెప్తున్నారు. చూడండి అమ్మా, మీకేంటంటే లోపల ఉన్న టెండాన్స్ అండ్ లిగమెంట్స్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దానికి మనం స్ప్రెయిన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు లిగమెంట్స్ టెండాన్స్ అంటే మనం ఏదైనా కట్లు కడుతున్నాం అనుకోండి, సో మధ్యలో తాడి అనేది కడతాం దానికి, ఎందుకంటే టైట్ ఉండాలి ఆ జాయింట్ అని. అలాగే మనకు మోకాళ్ళలో కూడా లిగమెంట్స్ టెండాన్స్ ఉంటుంది, ఆ కీళ్లను టైట్ పట్టుకోవడానికి. ఇప్పుడు నడుస్తున్నప్పుడు సడన్లీ కాళ్ళు అటు ఇటు అయినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం చినిగిపోవడం జరుగుతుంది, లేదంటే అది చాలా ఎక్కువగా స్ట్రెచ్ అవ్వడం మూలన దాంట్లో వాపు అనేది రావడం జరుగుతుంది. దానివల్లనే మీకు ఈ ఇబ్బంది ఉంది. సో దీనికి ఏం చెయ్యాలంటే ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేసేది చాలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెస్ట్ తీసుకొని మందులు అనేది యూస్ చేయండి. ఒక 2 months ఆల్రెడీ అయిపోయింది అని చెప్తున్నారు, కొంచెం దెబ్బనే తగిలింది కదా, మనం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మనం అలాగే మెట్లు ఎక్కువ ఉంటే నిలబడి ఉంటే ప్రాబ్లం పెరిగిపోతుంది. అలా కాకుండా రెస్ట్ తీసుకోండి, మెట్లు ఎక్కడం దిగడం బంద్ చేయండి అండ్ హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ప్రాబ్లం చాలా మంచిగా తక్కువైపోతుంది, తొందరగా తక్కువైపోతుంది అన్నమాట. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. డాక్టర్ హఫీజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ మేడం డాక్టర్ గారు నమస్కారం మేడం. చెప్పండి హఫీజ్ గారు. डॉक्टर साहब सलाम अलैकुम साहब. वालेकुम सलाम. डॉक्टर साहब मेरे को ये लेफ्ट शोल्डर पेन आया था सर पहले, शुरू हुआ सर, उससे लेफ्ट शोल्डर से पेन शुरू हुआ कि अब पार्किंसन बोले सर डॉक्टर, तो क्या बात है समझ में नहीं आ रहा. फिर आपके पास दवा है सर, कल शोल्डर खींच रहा सर मेरे को, एक हाथ खींच रहा, पैर खींच रहा लेफ्ट का, और डॉक्टर साहब बोले पार्किंसन है बोले सर. ठीक है, फिर अब ये होम्योपैथिक में दवा है डॉक्टर साहब, कैसा मान को? डेफिनेटली
ఇప్పుడు చూడండి, షోల్డర్ జాయింట్లో నొప్పి ఉంది అని చెప్పారు. అండ్ డాక్టర్కి చూపిస్తే పార్కిన్సన్ అనేది స్టార్ట్ అయింది అన్నట్లు చెప్పారు. సో ఇందులో ఏంటంటే అండి, మీకు పార్కిన్సన్స్ కూడా కావచ్చు. కానీ పార్కిన్సన్స్లో కొంచెం ఒక క్లాసికల్ సిమ్టమ్స్ ఏముంటుందంటే, మనకు చేతులు అనేది వణకడం జరుగుతూ ఉంటుంది, అంటే కంటిన్యూ షేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఇనీషియల్ స్టేజెస్లో రెగ్యులర్ కూడా ఈ ప్రాబ్లం ఉండదు చాలామందికి. ఎప్పుడైనా యాంగ్జియస్ అయినప్పుడు, టెన్షన్ తీసుకున్నప్పుడు, భయపడినప్పుడు కొంచెం ఒక చేయి కానీ 2 చేతులు కానీ కొంచెం ఇలా చాలా షేక్ అవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా ఇలా పట్టుకున్నామంటే కూడా ఇట్లా షేక్ అవుతుంది అనమాట. దానికి పార్కిన్సన్ అంటాము. దాంతో సహా కొంచెం మెడ కూడా ఇట్లా మనకు తెలియకుండా మనం మూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలా మూమెంట్స్ జరుగుతున్నాయంటే పార్కిన్సన్స్ ఉంటుంది. సో నథింగ్ టు వరీ అండి. ఎర్లీ స్టేజ్ ఉందంటే పార్కిన్సన్కి మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. కానీ పార్కిన్సన్లో ఎలా అంటే మీకు ఒక మెడిసిన్ ఇస్తారు, సిండోపా అని ఒక మెడిసిన్ ఇస్తారనమాట. ఒకేసారి ఆ మెడిసిన్ బంద్ చేసేసి మనం హోమియోపతియే వాడదామంటే అలా కరెక్ట్ కాదు. 2 మెడిసిన్స్ స్టార్ట్ సైమెంటేనియస్లీ చేయాలి. మెల్లమెల్లగా ఇంగ్లీష్ మందులు బంద్ చేసి హోమియోపతి మందుల మీద ఉండి అది కూడా బంద్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరేంటంటే మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఫస్ట్ విజిట్ అవ్వండి. పర్సనల్లీ చూసి ఆ రిపోర్ట్లు అన్నీ చూసి మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఆల్సో. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరసింహారావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు కాళ్ళును గిలక వాపండి, కొంచెం నాకు ఈ చేతి ఎడం చేతి గిలకను. ఓకే. మా కీళ్ళ కింద కాలు కింద వాపు. ఓకే, అంటే మెడమల్ అంటున్నారా? మెడమల్ దగ్గర? మెడమ కాదండి, గిలక, ఎడం కాలు గిలకను, కుడి ఎడం చెయ్యి కీలు 2వ ఏలు. ఓకే. అయితే అది మామూలుగా మెడిసిన్ తీసుకుంటున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే. అది హోమియోపతిలో దీనికి మెడిసిన్ ఉందా అని అడుగుదామని చేశానండి. అక్కడ వాపు ఏమైనా ఉందండి మీకు? వాపు వచ్చేది డాక్టర్ ఒక 3 నెలల నుంచి వైద్యం చేస్తున్నారు, తగ్గిపోయింది. అంటే ఈ ఏరియానా? ఈ ఏరియా అంటున్నారా మీరు? టీవీ చూస్తే ఈ ఏరియానా? ఇక్కడేనా ప్రాబ్లం? ఎడం చేతికి వెనక 2వ ఏలు. అచ్చా 2వ ఏలు. సరేనండి, సరే చెప్తానండి. ఓకే. సరే. సో ఇదేంటంటే అండి, మనకు కొంచెం లోపలున్న లిగమెంట్స్లో కొంచెం ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే అక్కడ వాపు కూడా ఉంటుంది. మీరు చెప్పారు వాపు ఉండే తక్కువ అయిపోయింది అని చెప్పారు. అది ఓవర్ ఎ యూసేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫింగర్. అంటే ఈ ఫింగర్ ఎక్కువగా యూజ్ చేయడం మూలన మీకు ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో ఒక కొత్త ప్రాబ్లం ఏం స్టార్ట్ అయిపోయిందంటే, ఎక్కువగా మొబైల్ మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ మొబైల్ అనేది ఈ పొజిషన్లో మనం పట్టుకుంటున్నాము. సో ఈ చిన్న వేలు ఉంది కదా, దీని మీద ఎక్కువ బరువు పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, చాలామందికి ఈ నొప్పి రావడం జరుగుతుందన్నమాట చిన్న వేళ్ళది. అలాగే మనం స్పెషల్లీ ఒక ప్రొఫెషన్లో ఉన్నాము, కుకింగ్ ప్రొఫెషన్లో అట్లా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒక వేళ్ళు ఎక్కువ యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఒక స్పెసిఫిక్ ఫింగర్ లాగడం కూడా జరుగుతుంది. లేదంటే ట్రిగరింగ్ ఫింగర్ అంటాం దానికి. అంటే మనం ఈజీలీ ఇలా ఓపెన్ క్లోజ్ చేయగలుగుతున్నాం కదా, కొంతమందికి ఏమవుతుంది, ఇలా క్లోజ్ చేసిన తర్వాత అన్నీ ఓపెన్ అవుతుంది, ఒకటి ఓపెన్ కాదు. దీనికి మళ్ళీ ఇట్లా చేసి ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ మెల్లగా ఇట్లా అయిపోతుంది. సో దాని ట్రిగరింగ్ ఫిగర్ అని కూడా చెప్పొచ్చు దానికి. సో మెడిసిన్స్ ఉన్నాయండి, హోమియోపతిలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి. కొంచెం రెగ్యులర్ తీసుకుంటే సెట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.